హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నిన్నటి వీడియో చూసారు కదా, మేము ఎలా వచ్చాము, ఎక్కడ స్టే చేసాము అనేది చూసారు కదా. ఇదైతే నెక్స్ట్ డే అన్నమాట, ఫ్రైడే రోజు. మేమైతే మార్నింగే లేచి షవర్స్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళైతే స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడైతే దర్శనానికి బయలుదేరుతున్నాము. సో మా వాళ్ళు ముందెళ్తున్నారు, నేను వెనుక వస్తున్నాను. దర్శనం ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఈ వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నిన్నటి వీడియో చూడనట్టయితే వెళ్ళి చూసేయండి. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకండి, వీడియో ఎండ్ వరకు చూడండి. ఇప్పుడైతే మనం దర్శనానికి వెళ్ళిపోదాం. ఫ్రెష్ అప్ అయిన తర్వాత అయితే ఒక ప్లేస్లో ఆగేసి టీ అయితే తాగాము. టీ తాగి అయితే బయలుదేరుతున్నాము. మేమైతే దర్శనానికి అయితే లైన్ కట్టామండి. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఆల్మోస్ట్ 4.5 hours పట్టిందన్నమాట దర్శనం అయ్యేసరికి. ఇప్పుడు అంటే 3కి స్టార్ట్ చేసాము. లాస్ట్ టైం వచ్చినప్పుడు 3కి లైన్లో నిలబడితే దర్శనం అయి బయటకు వచ్చేసరికి 7:30, 7:45 అయిందన్నమాట. అంత పబ్లిక్ ఉండే ఆ టైంలో. అదే అండి మేడారం టైంలో వెళ్తాము కదా అప్పుడు అన్నమాట, అంత పబ్లిక్ ఉండే, రష్ ఉండే. ఇప్పుడు చూస్తున్నారు కదా అసలు పబ్లికే లేరు. ఇవి వచ్చేసి లడ్డూలు. మనం జోడ కోలాగలు కట్టేయడానికి టికెట్ తీసుకుంటాం కదా, అక్కడైతే లడ్డూలు ఇచ్చారు. అవి తీసేసుకొని అయితే మేమైతే ఇప్పుడు దర్శనానికి అయితే బయలుదేరుతున్నాము. మధ్యలో ఆవుల కోసమని దాన తీసుకున్నాము. ఒక్కటి వచ్చేసి 50 రూపీస్, 2 తీసుకున్నాం అన్నమాట, 2 ఆవులకి. ఇప్పుడైతే ఇది లోపలికి వెళ్ళడానికి దారి. ఇక్కడ నుంచి లోపలికైతే వెళ్ళిపోదాం. ఇక్కడ వీడియో ఇలా ఎందుకైందో చెప్తాను, అసలు నవ్వుకోకండి. నా దగ్గర ఆవుల కోసం తీసుకున్నవి ఉన్నాయి కదా, సో వాటి స్మెల్ చూసి అయితే ఒక ఆవు నా ఎంబడే పడుతుంది. అది ఇచ్చేయచ్చు కదా, నేను అది ఇవ్వకుండా నేనైతే పట్టుకొని ఉరుకుతున్నాను. అదైతే నా ఎంబడే వస్తుంది. సో ఫుల్ భయం అయిందన్నమాట. తర్వాత చెప్తే అది పెట్టన్నాక నోట్లో పెట్టాక అప్పుడు పోయిందన్నమాట. సో ఫుల్ భయం అయింది. ఒక్కటిసారి ఉరికొచ్చాయి అన్నమాట ఆవులు. అదంతా అయిపోయిన తర్వాత నేను మా హస్బెండ్ అయితే ఇలా కోలాగలు అయితే పట్టుకొని వస్తున్నాము. మా పాప కూడా యాడ్ అయింది. తర్వాత ఇలా ఒక రౌండ్ తిరిగిన తర్వాత ఇక్కడ ఒక బండ కనిపిస్తుంది కదా, ఆ బండకి అయితే ఇలా కట్టాలి. అలా కడితేనే పూర్తయినట్టు. కోలాగలను కట్టడం అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే దర్శనానికి వెళ్ళిపోదాం. ఇక్కడ కోలాగలను కట్టిన తర్వాతనే దర్శనానికి వెళ్ళాలన్నమాట. అలానే ఉంటుంది కోలాగల టికెట్ తీసుకుంటే. ఇప్పుడైతే దర్శనానికి వెళ్ళిపోదాం, పదండి. స్వామివారిని అయితే దర్శనం చేసేసుకున్నాము. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. చాలా మంచిగా కనిపించారు దేవుడు. అక్కడ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మేము బొట్టు పెట్టుకుంటున్నాము. ఎక్కడికి వెళ్ళినా తప్పవు కదా ఫొటోస్ అనేవి. అక్కడైతే ఒక 4-5 ఫొటోస్ దిగేసి తర్వాత అయితే బయలుదేరిపోయాము. ఇది బయటికి వెళ్ళడానికి దారి, అటు సైడ్ నుంచి వెళ్ళాలి. అందుకే కొంచెం తిరిగేసి వెళ్ళాలి. మళ్ళీ కోలాగల దగ్గర నుంచే వెళ్ళాల్సి వస్తుందన్నమాట. సో చాలా భయమైంది మళ్ళీ ఎక్కడ వస్తాయో అని, కానీ చూసుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ గుడి ఉన్నప్పుడు ఇక్కడికైతే 1 time ఏమో వచ్చాను. తర్వాత దర్శనానికి వచ్చినప్పుడు మాత్రం ఇక్కడికే వస్తున్నాము. చూస్తున్నారు కదా, ఇది బయటికి వెళ్ళడానికి ఎగ్జిట్ అనమాట. అక్కడైతే చీరలు అమ్ముతున్నారు. అమ్మవార్లకు వస్తాయి కదా చీరలు, అవి వేలం పాట లెక్క వేస్తున్నారు. ఇదైతే బయటికి వెళ్ళడానికి దారి. సో మా తమ్ముడితో అక్కడ వెయిట్ చేస్తున్నాడు, మేము ఇంకా రావట్లేదని. ఎందుకంటే మనం ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ కాస్త లేట్ చేస్తాం కాబట్టి వానికి విసుగు వచ్చేస్తుంది మమ్మల్ని చూస్తే. తర్వాత అలా కొంచెం ముందుకెళ్తే అక్కడైతే కొబ్బరికాయలు కొట్టాలి. ఇది చూస్తున్నారు కదా, ఇదైతే కృష్ణుని గుడి. మొత్తం క్లోజ్ చేసేసారు. అంతకుముందు అయితే ఓపెనే ఉండేది ఇక్కడికి రాకముందు.
మన కొబ్బరికాయలు కొట్టడానికి కూడా మనీ తీసుకుంటారు. అదేంటో అసలు అర్థం కాదు. మనవే కొబ్బరికాయలు మనల్ని కొట్టనీయకుండా వాళ్ళు కొట్టినందుకైతే మనీ అయితే ఛార్జ్ చేస్తారు. మళ్ళీ 10 రూపాయలు అంట ఒక్కరు కొడితే. దర్శనం అంతా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత లడ్డు ప్రసాదం కోసం అయితే క్యూలో లైన్లో వెయిట్ చేస్తున్నాను. దొంగ 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 ఏమని చెప్పడా? ఎన్ని ఇంకా ఎన్ని మొత్తం? మార్నింగ్ అయితే ఇవేం లేకుండా ఇప్పుడైతే ఫుల్ మంది పబ్లిక్ వచ్చింది. కార్స్ చూసారా? మార్నింగ్ అయితే ఏం లేకుండే కదా. ఆసియా ఎట్లా అనిపించింది? ఆసియా దర్శనం ఎట్లయింది? అవు అన్ని కోతి కోతి పనులు చేస్తుంది మా ఆసియా అయితే. ఎక్కడ తిన్న ఉండదు, అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది ఊకే. పిల్లలంటే అంతే అనుకుంటారు. ఆసియా దర్శనం ఎట్లయిందిరా? మార్నింగ్ పబ్లిక్ ఎవరు లేరు కానీ ఇప్పుడు వస్తారు. వెళ్దాం. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ అది శివుడు అన్నమాట. అది జూమ్ అవట్లే. సో వచ్చినప్పుడు ఏం లేకుండే, మా ఒక్క కారు, ఇక్కడ ఒక ఆటో ఉండే. అలాంటిది ఇప్పుడు అది దర్గా మళ్ళీ కడుతురు. సో మా హస్బెండ్ మా తమ్ముడు అయితే అలా బయటికి వెళ్ళారు. ఇప్పుడైతే బద్దిపోషమ్మకు బోనం పోసేది ఉంది. అందుకనే మా హస్బెండ్ అయితే ఫ్రెష్ వాటర్ తీసుకురావడానికి అయితే వాటర్ కాడికి వెళ్ళారు. మా తమ్ముడు అయితే కట్టెలు తీసుకురావడానికి వెళ్ళాడు. సో ఇప్పుడైతే బద్దిపోషమ్మకి అయితే బోనం చేయాలి. మేమైతే ఇలా బద్దిపోషమ్మకి అయితే బోనం చేసేసి బొట్లు అయితే పెడుతున్నాము. బద్దిపోషమ్మకి బోనం చేయక చాలా ఇయర్స్ అవుతుంది. మా పెళ్ళైనాక ఒక్కసారేమో చేసాము అంతే. తర్వాత ఒకసారి వచ్చినాము కానీ అప్పుడు అమ్మవారికి అయితే బియ్యం అయితే అప్పచెప్పాము. ఒడి బియ్యం అలాగే బోనం బియ్యం అని సపరేట్గా అయితే అప్పచెప్పాము. మా హస్బెండ్ వచ్చేటప్పుడు అయితే ఇది ఎక్కడ దొరకపట్టాడో కానీ ఆకులు అయితే తీసుకొచ్చాడు, వేపాకులు. సో వాటిని అయితే దానికి కడుతున్నాము. సో చెప్పాను కదా చాలా సంవత్సరాలు అవుతుంది బద్దిపోషమ్మకి బోనం చేయక అని. ఈసారి అయితే చేద్దామని ఫిక్స్ అయ్యి బోనం అయితే చేసేసాము. ఇప్పుడైతే బద్దిపోషమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం రండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే ఆర్చ్ అన్నమాట. బద్దిపోషమ్మకి వెళ్ళడానికి ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్తే బద్దిపోషమ్మ గుడి వస్తుంది. అలవాటు లేదు కదా, సో నడవడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. హ్యాండ్స్ అయితే పెయిన్ వస్తున్నాయి, కొంచెం నడవాల్సి ఉంటుంది దూరం అని. ఇప్పుడైతే ఇలా ఎత్తుకోవడం ఎప్పుడు అలవాటు లేదు కాబట్టి కొంచెం భయంగా ఉంది, ఎక్కడ కింద పడుతుందో అని. సో ఎలాగైతేనే బద్దిపోషమ్మకు బోనం సమర్పించి కొబ్బరికాయ కొట్టి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. అమ్మవారు కూడా చాలా అందంగా కనిపించారు. బద్దిపోషమ్మ టెంపుల్ పక్కకే ఇంకొక దేవుడు ఉంటాడు, శ్రీ నగరేశ్వర ఆలయము. ఇది కూడా శివుని లింగమే అన్నమాట. ఇక్కడ కూడా హనుమాన్ది కూడా ఉంటుంది. ఇక్కడ టెంపుల్ కూడా చాలా పెద్దగానే ఉంటుంది, రావి చెట్టు. అలాగే పబ్లిక్ కూడా అక్కడ బద్దిపోషమ్మ దర్శనం అయిపోయినాక ఇక్కడికి వచ్చేసి ఈ శివుణ్ణి అలాగే ఇక్కడ అంజన్నను కూడా దర్శనం చేసుకుంటారు. సో ఇక్కడైతే మేమైతే బొట్టు పెట్టుకుంటున్నాము. బొట్టు పెట్టేసుకొని ఇప్పుడైతే అక్కడ ఒక 5 minutes కూర్చొని ఇప్పుడైతే మళ్ళీ బయటికి వెళ్ళిపోతాము.
ఎన్నోసార్లు వేములవాడకి వచ్చాను కానీ ఒక్కసారి కూడా గాజులు వేయించుకోలేదు. ఈసారి వేయించుకుందామని అటొక డజన్ ఇటొక డజన్ అయితే వేయించుకున్నాను. చూపి చూపి గాజులు చూపి అమ్మ. డాడీ హాయ్ చెప్పు. బ్లాక్ వస్తుంది కావచ్చు. నాకు ఇప్పుడు జాబు ఎప్పుడో ఎవరో రాత్రి రాసిండు అంతే. మనం కళలు కానీ మాకు తినమని తినలేదు కానీ ఇప్పుడు వీళ్ళకన్నా చదివిస్తాను. 62 అయ్యండి. రెడ్ కలర్ ఇంకోటి ఇవి చూసారు కదా, మా దర్శనం అయితే ఇలా జరిగిందన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్లీ ఎప్పటి నుంచో అనుకుంటున్నాము వేములవాడకి రావాలి అని. ఇప్పటికి పిలిపించుకున్నాడన్నమాట ఆ రాజన్న స్వామి. ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే కొండగట్టుకు వెళ్తున్నాము. వెళ్ళే దారిలో అయితే మాకు ఇంకొక దేవుని దర్శనం కూడా జరిగింది. అదేంటంటే మేము వెళ్ళిన రోజు మొహరం రోజు అయితే పీరీలను కూడా దర్శనం చేసుకున్నాము. పీరీల పండుగ. సో మా ముందు నుంచే వెళ్ళాడు దేవుడైతే. చాలా బాగా అనిపించింది. ఇప్పుడైతే కొండగట్టుకు వెళ్తున్నాము. కొండగట్టు వ్లాగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి. అలాగే చెప్పాను కదా, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కదా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్.